ఏమంటున్నారు? కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు. ఇవాళ ఏడ పెరిగింది? అప్పుడు ఏం చేసిండ్రు? వర్షపు నీళ్లు, బోర్ నీళ్లు పడితే పూలు జల్లురు, అక్షం జల్లురు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు కనబడతారో పూలు జల్లుడే. నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు, అక్షింత చల్లుతున్నారు, కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు. ఇక ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు అడిగినాకనే పక్క జిల్లా పోతాయట. కరీంనగర్లో మీటింగ్ పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరం ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు అడిగినాకనే వరంగల్ పోతాయట. వరంగల్ మీటింగ్ పెట్టి చేస్తారు, డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాళ్ళు అడిగినాకనే ఇంకొకటి పోతాయట. 7 కాలాలు కూడా వర్షపు నీళ్లను, బోర్ నీళ్లను అక్షంతలు వేసి పూలు చల్లి కాళేశ్వరం ఉన్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను, కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, ఇలా పంట దిగుబడి ఎంత? మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది? ఇవాళ సమాధానం చెప్పండి దీనికి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత, ఇప్పుడు పంట దిగుబడి ఎంతనో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు లెక్కలు పెట్టబడుతున్నాయి. ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పట్టుదల సమాధానం చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి? ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి, క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి నివేదిక ఎప్పుడొచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? ఈ నివేదిక రాకముందు ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని, మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది ఆయనే చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీరు, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయనే పెద్ద రైట్ అది తుపాకీ టోపు పెట్టి ఆడ పొడుగుతాడు ఏదైనా ఫామ్ హౌస్ లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఫ్రంట్ పై ఫోటోలు. తుపాగ్రామి టోపు చేయడు, చెల్ల కట్ట తీయలే ఉన్న రోజులు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు మాకంటే తోపుగా ఇవ్వలేరు అనుకుంటారు బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం. మేమే తోపునాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు. వాళ్ళిగా ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పైకి కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, ఈ విషయం తెలియదు అనుకుంటున్నారు అందరూ. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చేయని చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, కాళేశ్వరం కేసు కానీ. మీతో కాదు, ఢిల్లీలో ఎవరితో లాబింగ్ అయ్యానో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతిలో విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలే, జరిగి రాలే.
కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి.